మోసిన్ అహ్మద్ అనే వ్యక్తి హైదరాబాద్లోని గుల్షన్ నగర్, గోలక్పూర్, ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి స్క్రాప్ బిజినెస్ నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అదే క్రమంలో తొందరగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో గత 7 నెలల నుంచి ఉత్తరప్రదేశ్కి చెందిన 20 మందిని రోజువారీ కూలీలుగా నియమించుకొని ఎవరైతే కొత్తగా కడుతున్న బిల్డింగ్ దగ్గరికి వెళ్లి పట్టపగలు రెక్కి నిర్వహించి రాత్రిపూట ఆ 20 మందితోని టాటా ఏసీ బండి ఏర్పాటు చేసి సెంట్రింగ్ డబ్బాలను మరియు రాడ్లను దొంగతనం చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా గత 7 నెలల నుంచి కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో చేవెళ్ల నియోజకవర్గంలోని చేవెళ్ల పోలీస్ స్టేషన్లో 6 కేసులు, మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, శంకర్పల్లిలో 1, మోకిలా పోలీస్ స్టేషన్లో 1 కేసు, మొత్తం 11 కేసులు నమోదు చేయబడింది. విచారించిన అనంతరం వారిని కోర్టుకు సబ్మిట్ చేశారని, అనంతరం రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. దొంగలనేది పట్టుకోవడం జరిగింది. న్యాయస్థానం ముందు హాజరుపరిచి న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీస్ కస్టడీలో తీసుకొని మళ్ళీ విచారించగా దీనికి వెనుక ఎవరు ఉన్నారు ఏం సంగతి అనేది పూర్తిగా వివరాలు జరిగింది. దాదాపు 11 కేసులో సుమారు ఒక 4,000 పైచేలు ఈ సెట్టింగ్ బాక్సెస్, దాని వర్త్ అందాదా 25 లక్షల ఉంటుంది. సార్ ఎంత సార్? 25 lakhs. 25 lakhs. 43 tons, 43,000 కిలోలు. దాని అనేది పోలీస్ కస్టడీలో విచారించి హుజరాబాద్ ప్రాంతంలో ఓపెన్ ప్లేస్లో ఉండే అక్కడ దాచారు. అక్కడ నుంచి మోసిన్ ఆధీనం ప్లస్ ఇంకా ఆధీనం నుంచి రికవర్ చేయడం జరిగింది. నేరస్తులు అనేది న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది. ఈ కేసులో ఇంకా 7 మంది నేరస్తులు పరారీలో ఉన్నారు. వాళ్ళంతా 7 మంది నేరస్తులు పరారీలో ఉన్నారు. అందులో ముఖ్యులు అల్తాఫ్ మరియు ఇమ్రాన్, ఇంకా ఒక 4 ముఖ్యులు ఉన్నారు. వీళ్ళే డే టైంలో ఒక మోటార్ సైకిల్ పైన అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఎక్కడ ఉందో అక్కడ అల్తాఫ్, ఇమ్రాన్, వసీ, ఉత్తరప్రదేశ్ కూడా ఒక సర్చ్ పార్టీ అనేది అక్కడ పంపి మిగతా అవుట్స్టాండింగ్ అక్యూజ్ను కూడా అతి త్వరలో పట్టుకోవడం. ఉస్మాన్ మరియు అహ్మద్ వాళ్ళ సహకారం అనేది చాలా ఉంది. మా పోలీస్ సిబ్బందికి 2 రోజులు దరిదాపుగా రాత్రంతా నిఘా పెట్టేసి వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవాలి, మెనాన్స్ అది కావాలనే ఉద్దేశంతో మా టీంతో పాటు స్ట్రాటజిక్ ప్లేసెస్లో నిఘా పెట్టడం జరిగింది. దాని తగ్గట్టే వీళ్ళు ఆ రోజు దొంగతనం రావడము, రిటర్న్లో పట్టుకునే క్రమంలో రిజ్వాన్ మరియు అహ్మద్ బృందాన్ని అనేది దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేయడంలో 2 గాయాలని, వాళ్ళ సహకారం అనేది చాలా ఉంది. ఓకే.